హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే ఆకుకూర పప్పు అన్నమాట. పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. తక్కువ కందిపప్పు, ఎక్కువ ఆకుకూర అన్నమాట. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. కందిపప్పు కడిగి శుభ్రంగా అందులో పాలకూర, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో పెట్టేసుకొని 4 విజిల్ రానిస్తే పప్పు ఉడికిపోతుంది. అదిగోండి పచ్చిమిరపకాయలు ఒకటి పండిందండి, అది కూడా వేసుకుంటున్నాను నేను. చాలా బాగుందండి టేస్టీగా. తక్కువ పప్పు ఎక్కువ ఆకుకూర వేసుకొని చేసుకుంటే హెల్దీ కూడా. కుక్కర్లో పెట్టేసుకున్నాను, ఉడికిపోయింది. తాలింపు వేసేసుకోవడమే, వెరీ సింపుల్. అందుకే చిన్న మినీ బ్లాగ్ అన్నమాట. పసుపు కూడా వేసేసుకుంటున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను. ఉడికిన తర్వాత ఎనుపుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాను నేను. ఒక 2 స్పూన్లు కారము వేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చింతపండు కూడా వేసుకున్నాను. ఇది కుక్కర్లో పెట్టేసుకోవడమే, ఉడికిపోయింది. అదిగోండి ఉప్పు వేసుకొని ఎనుపుకుంటున్నాను. ఎనుపుకొని తాలింపు పెట్టుకోవడమే. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో తిరుమాత గింజలు వేసుకొని, జీలకర్ర, ఎనిమిరపకాయ వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఉడికిన పప్పు అందులో వేసేసుకోవడమే. సింపుల్ గా చేసేసుకోవచ్చు. అందుకే చిన్న మినీ బ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను. పప్పు తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా బ్యాచులర్స్ వాళ్ళ కోసమని పెడుతున్నాను వీడియో. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది తాలింపు వేసిన తర్వాత. కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్ని మినీ బ్లాగ్. నమస్తే, బాయ్ అండి, ఉంటానండి. ఓసారి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంది ఈ పప్పు. బాయ్ అండి, నమస్తే.